నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 3 BHK స్పేస్లో 2 BHK కట్టిన సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి మురళీనగర్. ఒక ఫ్లోర్కి ఒకటి వస్తుంది. ఇది మనకి ఒకటో ఫ్లోర్ వస్తుంది. దీని కింద గ్రౌండ్ ఉంటుంది. దాని కింద అయితే మనకి కార్ పార్కింగ్ వస్తుంది. ఎక్కువ స్పేసెస్గా మనకి డబుల్ బెడ్రూమ్ అయినా సరిపోతుంది అనుకున్న వారికి ట్రిపుల్ బెడ్రూమ్ కట్టే స్పేస్లో దొరికింది కాబట్టి ఒక మంచి ఆప్షన్ అండి. కంప్లీట్ వుడ్ వర్క్ అదేవిధంగా సీలింగ్ వర్క్ చేసి అమ్మేస్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సెపరేట్గా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఒక బాక్సు రైట్ సైడ్ కంప్లీట్గా అయితే డబుల్ వెంటిలేషన్ వచ్చింది. కాస్త ముందులో ఇంకొక డబుల్ వెంటిలేషన్ వచ్చింది. ఇదంతా హాల్ అండి. వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇది మనకి డైనింగ్ ఏరియా. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ మోడల్ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకి సీలింగ్ వర్క్ చేశారు. కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. మంచి సీలింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది. డైనింగ్ ఆనుకుని మనకి యూటిలిటీ స్పేస్ వచ్చిందండి. వెరీ బిగ్ సైజులోని. ఆ చివరిలో మనకి కొన్ని కబోర్డ్ వర్క్ కూడా కనిపిస్తుంది. కొన్ని సెల్ఫ్లు ఏమైనా పెట్టుకోవడానికి. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో కూడా లెఫ్ట్ సైడ్ ఒక డోర్ వచ్చింది. 2 వేస్ అయితే కనిపిస్తున్నాయి మనకి యూటిలిటీకి. ఇది మనకి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే జరిగింది. ఎక్కువ సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. స్పేసెస్గా అనిపించిందండి. కిచెన్ అయితే లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగా సెకండ్ వే యూటిలిటీకి వెళ్ళడానికి. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇదంతా మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా డైనింగ్ స్పేస్ అండి. అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే చిన్న ఆర్చి మోడల్లో వచ్చింది. స్ట్రైట్గా కామన్ టాయిలెట్స్. రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్. రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్లో కంప్లీట్గా అయితే సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ కనిపిస్తుంది. కంప్లీట్ లైటింగ్ సెటప్ పెట్టుకోవడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. రోలింగ్ లైట్స్ అయితే పెట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్ సైజులో మనం చూడక్కర్లేదండి. ఎందుకంటే 3 BHK స్పేస్లో డబుల్ బెడ్రూమ్ అంటే ఎక్కువ స్పేసెస్ కనిపిస్తుంది. ఈ చివరిలో మనకు ఒక బాల్కనీ మోడల్ వచ్చింది. ఒక యూటిలిటీ, ఒక బాల్కనీ. ఇంటి ముందు మనకి సింగిల్ ఫ్లోర్కి ఒకటి కాబట్టి అది మనకి వరండా అనుకోవచ్చు, అది బాల్కనీ అనుకోవచ్చు. 3 వైపులు మనకి చక్కగా వెంటిలేషన్ అయితే వస్తుంది. ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇండియన్ మోడల్ తీసుకున్నారండి. వెరీ బిగ్ సైజులో మనకి లార్జ్ స్కేల్గా అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. ఇది సెకండ్ వే అండి. బెడ్రూమ్స్లోకి రాకుండా బయట నుంచి కూడా మనం యూజ్ చేసుకోవడానికి. ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఈ రైట్ సైడ్లోది సెకండ్ వే. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. కంప్లీట్ వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ అయ్యింది. డబుల్ సైడ్ అయితే వెంటిలేషన్ వచ్చింది. లెఫ్ట్ సైడ్లో మనకి కాస్త స్పేస్ వచ్చి కన్సీల్ మిర్రర్ పెట్టేసి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆ బాత్రూమ్ పైన మనకి స్టోరేజ్ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఈ బాత్రూమ్ సైజ్ కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చండి. వెస్ట్రన్ మోడల్ అయితే టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒక ఫ్లోర్ కోట్ కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లాట్ లాగా అయితే చక్కగా ఉంటుంది. చాలా స్పేసెస్గా కంప్లీట్ వుడ్ వర్క్తో సీలింగ్ వర్క్తో చక్కగా దొరుకుతుంది కాబట్టి ఎటువంటి వర్క్ లేకుండా రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ప్రైస్ వివరాలు, మిగిలిన వీడియోస్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.